ఇవాల్టి తెలుగు పొలిటికల్ లీగ్ లో 2 మ్యాచ్లను మీకు చూపించబోతున్నా. ముందుగా మచిలీపట్నం మ్యాచ్ డీటెయిల్స్ చూద్దాం. బందర్ స్టేడియంలో బస్తీ మే సవాల్ అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం గృహ నిర్మాణ శాఖలో స్టీల్ దొంగతనం జరిగిందన్న పేర్ని నాని అధికారుల అంతు చూస్తామన్నారు. మరోవైపు పేర్ని నాని అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లాలో జగన్ నీళ్ల నిర్మాణాల లబ్ధిదారులకు కేటాయించిన స్టీల్, ఇసుక, ఇటుక, సిమెంటు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇతర జిల్లాలకు తరలించారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. స్టీల్ ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇసుక భాగోతం, ఈ స్టీల్ భాగోతం ఓరల్గా చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళ భాగోతాలు బయటికి తీస్తాం. కుడివేళ్ల దొంగతనం జరిగిందని చెప్తున్నారు. దొంగతనం జరిగిందా? అమ్ముకున్నాడు ఎవడన్నా స్టీల్ని? దీన్ని ముందస్తు ఎండి గారి ఆదేశాలు లేకుండా ఎలా మీరు నిన్న మీడియా వెళ్తే మీడియా ఉత్తరం అడిగితే చూపించలా, రాత్రికి చూపిస్తారు. హౌసింగ్ పీడీ గారు గుర్తుపెట్టుకోండి, హౌసింగ్ ఇంజనీర్లు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి మీరు దొంగతనాలు చేస్తే పర్యవసానాలు అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. అధికారులపై పేర్ని నాని ఆరోపణలు సరికావన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ అనుమతితోనే స్టీల్ను తరలించారన్నారు. అధికారులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ స్టీల్ గురించి అధికారులు బెదిరిస్తా ఉన్నాడు. నేను కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. మీరు ప్రూఫ్స్ తీసుకురండి. నిన్న వాళ్ళు హౌసింగ్కి సంబంధించి మార్కెట్ యార్డ్లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతా ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాజ్ పర్ రూల్ వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్నటువంటి హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం తప్ప. ఇది ప్రభుత్వ ఆర్డర్స్తోనే నడుస్తున్నాయి. ఎందుకు వాళ్ళని బెదిరిస్తారు మీరు? హౌసింగ్ బోర్డు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ పేర్ని నాని చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు కొల్లు రవీంద్ర. ఏసీబీ డీజీపీ దగ్గరికి నేను తొందరలోనే కలుస్తున్నాను. కలిసి హౌసింగ్లో జరిగినటువంటి దోపిడీ, ఇసుక దోపిడీ, అలాగే మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టినటువంటి ఇసుక స్టాకేజ్ మొత్తం ఎవడెత్తుకుపోయాడు, ఎవడు ఇల్లు కట్టుకున్నాడు, ఎవడు మిల్లులు కట్టుకున్నాడు, ఎవడు కాంప్లెక్స్లు కట్టుకున్నారో మొత్తం బయటకు వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్ళిపోయారు. నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? వాళ్ళ కరెంట్ ఎక్కడన్నా ఇంటరప్షన్ ఉందా? ఓకే, పనికి మాలినటువంటి చెత్త రాజకీయాలు చేయడానికి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలి. వైసీపీ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.